చెప్పి మరి కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించింది కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కొత్త బిచ్చగాడు పొద్దెడుగారు అన్నట్టు ఏది పడితే అది మాట్లాడేటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఆ తర్వాత ఒక ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కూడా చరిత్రనే. మరి ఆ 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశం చూసింది, ఈ రాష్ట్రం చూసింది. మన ఉద్యోగాలు మనకు వచ్చినాయి, మన నీళ్లు మనకు వచ్చినాయి, మన కరెంటు మనకు వచ్చింది. ఈరోజు పంట అనేది యావత్ భారతదేశమే అబ్బురపడే విధంగా మరి వరిధాన్యం పండించినటువంటి చరిత్ర ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి. దాంతోపాటు మన రెవెన్యూ, మన బడ్జెట్ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 63 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే తెలంగాణను కలుపుకొని ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్కి వెళ్ళిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమో కాదో ఒకసారి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఈ రాష్ట్రం లోపల. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల జీతాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జీతాలు పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి. ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా సెక్రటరియట్ నిర్మాణం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ స్టాచ్యూని సెక్రటరియట్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి నివాసం ఉండాలి, దేశం నుంచి ప్రపంచం నుంచి డెలిగేట్స్ వస్తున్నారని ఈరోజు మన అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి నివాసం నిర్మించడం జరిగింది. దాని మీద సంస్కారం లేని వాళ్ళు విమర్శించారు. ఇప్పుడు ఎవరుంటారు అక్కడ? ఇప్పుడు ఎవరుంటారు ఆ బంగ్లా లోపల కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఒక ఆడ పేద బిడ్డ, మధ్యతరగతి బిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పేరు మీద. దాంతోపాటు బతుకమ్మ చీర. ఈ బతుకమ్మ చీర తెలంగాణలో యావత్ దేశం ప్రపంచంలో బతుకమ్మ అంటే తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ. నీళ్లు లేక, నిధులు లేక, మరి పండించినటువంటి పంటకు గిట్టుబాటు రాకపోతే ఆడపిల్లలందరూ, ఆడ కూతుర్లు, తల్లులు, పెద్ద మనుషులందరూ కూర్చొని ఆ చెరువుగట్టు దగ్గర కానీ ఆ పొలంలో కానీ కూర్చొని మా బతికెట్ల బతుకమ్మ అని పాటని స్టార్ట్ చేసింది అక్కడ. వాళ్ళందరికీ బతుకమ్మ చీర ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి. కానీ ఈరోజు ఇందిరమ్మ చీర, ఆ రోజు కేసీఆర్ చీర అని పెట్టుకోలే. ఆ రోజు తెలంగాణలో ట్రెడిషన్, భారతదేశంలోనే బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని వారి పేరు మీద ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ సిటీలో మన దేశమే కాదు ప్రపంచం నుంచి ఎంతోమంది బతకడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు, లేకపోతే పిల్లలు కాలేజీలలో కానీ ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని 5 రూపాయలకే అన్నపూర్ణ అనేటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తే అన్నపూర్ణ కేసీఆర్ గారి ఇంటి పేరు కాదు. మనం తినే అన్నాన్ని అన్నపూర్ణ అని పిలువబడుతుంది. బట్ ఈరోజు ఒక్క క్యాంటీన్ కూడా పెంచకుండా ఉన్న పేర్లను మార్చి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టుకోరు. అంటే మీలాగా సంస్కారం లేకుంటే ఈ గతంలో మా ప్రభుత్వం లేదు. కాబట్టి దీక్ష దివాస్ అనేది ఒక చరిత్ర, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటిది. రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీ గెలుస్తుంది ఓడిపోతుంది. కానీ ఒక రాష్ట్రం సాధించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అది అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు అమరణ నిరాహార దీక్ష ఏదైతే చేపట్టిందో మనం అందరం కళ్ళారా చూసినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ తీపి గుర్తులని ఇప్పటి జనరేషన్ కూడా మరి 2001 అంటే 24 సంవత్సరాల తర్వాత కొత్తగా పుట్టినటువంటి జనరేషన్ కూడా తెలవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏర్పాటు చేయడం. ఇక్కడ రేపు భవన్లో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని తయారు చేసుకోవడం జరిగింది. ఒకటి, వారికి సంబంధించి ఆ రోజు
అమరణ నిరాదీక్షకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ దీక్షా దివాస్ అనే డాక్యుమెంటరీ 7 నిమిషాల పాటు ఆ డాక్యుమెంటరీ ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. మరి హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, మరి నియోజకవర్గ ఇన్ఛార్జులు, మొన్ననే జూబ్లీహిల్స్ కంటెస్ట్ చేసినటువంటి సోదరిమణి సునీత గారుతో పాటు అన్ని వర్గాల ప్రజలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సంబంధ వర్గాలు మరి రేపు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి పాత జనరేషన్ను మరి అప్పుడు జరిగినటువంటి అన్ని విషయాలని ఒకసారి నెమరవేసుకోవాలని, ఇప్పటి జనరేషన్ కూడా ఈ దీక్షా దివాస్ అంటే ఏందని తెలవడానికి ఈ కార్యక్రమం జరిగిన మీదట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కానీ ప్రజలను కానీ ఏంది అసలు దీక్షా దివాస్ అంటే. దీక్షా దివాస్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధించినటువంటి చరిత్రలో మిగిలిపోయినటువంటి కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్షని మరొకసారి తెలియజేయడానికే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వేరే మాటలు, వేరే విషయాలు, రాజకీయాలు లేకపోతే బీసీ రిజర్వేషన్ ఇంకా అంశాలు వేరే వేరే ఉన్నప్పటికీ అవన్నీ జోలికి పోకుండా ఓన్లీ దీక్షా దివాస్కే నేను మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా కూడా మేము ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టినా మాట్లాడినా మరి ఎందుకో ప్రభుత్వం అనగానే ఈ ప్రభుత్వం ఏదో శాశ్వతం అన్నట్టు వాళ్ళే వేసుకుంటారు తప్ప మా వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ మరి ఎందుకో మరి అక్కడ చూస్తే తెల్లారి పేపర్లో చూస్తే కనిపిస్తలేవు, టీవీలలో చూస్తే కూడా ఓసారి ఏదో చూపించినట్టు చూపిస్తున్నారు, లేకపోతే లేదన్నట్టు. ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు. ప్రభుత్వానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మా కార్యక్రమాలను కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. కాబట్టి దయచేసి నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మా ఇంపార్టెన్స్ మాకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలతో పాటు అందరి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా బ్రహ్మాండంగా 3 రోజులు భవన్లో లైటింగ్ ఉంటుంది. లైటింగ్తో పాటు కార్యక్రమాలు రేపు ఉంటాయి. రేపు మరి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ప్రసంగం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే నేనేమంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడతాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి నేనేమంటే నేను అందుకే చెప్పిన, ఒక ఎమ్మెల్యే గెలవడం, ఒక ఎంపీ గెలవడం కాదు, లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడం వేరు, కానీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ. ఈరోజు ఎవరిని అడిగినా ఒకవేళ కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే మాట్లాడేవాళ్ళు మీ పదవి ఎక్కడ ఉంటుండో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఇప్పుడు మేము కూడా మాట్లాడాలంటే చాలా అంశాలు మాట్లాడతాం, కానీ రేపు దీక్షా దివాస్ ఉంది కాబట్టి వేరే అంశాల జోలికి పోకుండా దయచేసి మాట్లాడే వాళ్ళు కనీసం చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఇష్టానుసారం ఖర్చులు పెట్టి చేయవలసిన అవసరం పార్టీకి లేదు. పార్టీ ఏంటంటే ఒక రాష్ట్రం సాధించడం, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం, దాన్ని ఎంత రిస్కుతో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము పండగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకే కాదు, మీరు కూడా పండగలాగా చేసుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా
ఎందుకంటే మేము చేసేప్పటికైనా మీరు ఆ స్థానంలో ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సోనియా గాంధీకి పాలాభిషేకం చేయాలని తెలంగాణకి ఇప్పుడు ఆ రోజుల్లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు ఈరోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ముందుకొచ్చి ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పాడు, సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రని చెప్పి శాసనసభ చెప్పింది. మీలాగా మూర్ఖులలాగా మేము మాట్లాడాం. తప్పకుండా వాస్తవాలే అవుతాయి. కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ప్రజల ఒత్తిడి, ఈ రాష్ట్రం అగ్నిగుండమైన పరిస్థితిలో మీరు దిగిరాక తప్పలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా? ఇంకేమన్నా కావాలంటే చాలా చెప్తా, ఏది కావాలంటే అది చెప్తా. నేనేమంటున్నా, రేపు దీక్షా దివాస్ ఉంది. ఒకవేళ మీరు క్వశ్చన్స్ వేరే సబ్జెక్టుకి ఇట్లా అడిగితే రేపు అడగండి. ఎందుకంటే అసలు సబ్జెక్టు డైవర్ట్ అయ్యి అది రోజు మాట్లాడుతుంటే మీ టీవీలో పేపర్లు, నేనైతే పొద్దున్న లేచి పేపర్లో కళ్ళొత్తులు పెట్టుకొని చూస్తున్నా ఏడ ఉన్నది ఐటమ్ అని చెప్పి, ఏడ కనిపిస్తలేదు. కాబట్టి వేరే అంశాలు రేపు మాట్లాడదాం, రేపు కాకపోతే ఎల్లుండి మాట్లాడదాం. బీసీ రిజర్వేషన్లు ఈ దేశంలో మరి ఒక రాజకీయ పార్టీకి ఎంత నిబద్ధత ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి దీక్ష మీడియా మిత్రులు కూడా రేపు కూడా మీకు ఆహ్వానంతో పాటు మరి భోజనం కూడా స్వీకరించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.